గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా స్థానిక ఎన్నికల నగారా మోగింది కదా, అదే వార్తను హైలైట్ చేస్తూ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి. డిసెంబర్ నెలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు రిలీజ్ చేస్తారు. మోగిన నగారా, స్కెడ్యూల్ విడుదల, రేపటి నుంచే తొలి విడతకు నామినేషన్ల స్వీకరణ అంటూ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక శతాబ్దాల గాయాలు మానుతున్నాయి. నిన్న అయోధ్యలో కాషాయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. సో ఈ సందర్భంగా ఆయన ప్రసంగించిన ప్రసంగాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ శతాబ్దాల గాయాలు మానుతున్నాయంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. సత్యమేవ జయతే, అంతా రామమయం, అయోధ్య రామాలయంపై ధ్వజారోహణలో మోదీ, అధికారికంగా పూర్తయిన పనులు భక్తులతో కలకల అంటూ శతాబ్దాలుగా కలిగిన గాయాలు నొప్పులు ఇప్పుడు తీరాయని, 500 ఏళ్ల క్రితం నాటి సంకల్పం పూర్తి స్థాయిలో సాకారమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక బృహత్ నగరం అంటూ జిహెచ్ఎంసీలో 27 నగర పురపాలికల విలీనం, మంత్రివర్గం కీలక నిర్ణయం, ఓఆర్ఆర్ వరకు రాష్ట్ర రాజధాని విస్తరణ, దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనున్న హైదరాబాద్ అంటూ హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారనుంది. బాహ్య వలయ రహదారి అంటే ఓఆర్ఆర్ లోపల దాన్ని ఆనుకొని బయట ఉన్నటువంటి 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్న వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, కొత్త డిస్కమ్ ఏర్పాటు, 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్కు అనుమతి, 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం, హైదరాబాద్ నగరంలో భూగర్భ విద్యుత్ లైన్లు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మెగా హైదరాబాద్ అంటూ జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి మంత్రివర్గ ఆమోదం తెలిపిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఈ వార్తను హైలైట్ చేశారు. ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు గనక చూసినట్టయితే విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం, ఇకపై ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ పరిధి, 2 కోట్ల జనాభాతో మినీ తెలంగాణగా అవతరణ, 2,735 చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద నగరం, ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైన పట్టణ ప్రణాళిక, అధ్యయనానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం, గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1-2 నెలల్లో డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన పూర్తి, అధికార వర్గాల వెల్లడి. ఇక మోగిన నగారా అంటూ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ అవుతోంది. స్కెడ్యూల్ ప్రకటించింది ఎస్ఈసి. అమల్లోకి కోడ్, రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 12,728 సర్పంచ్, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా కూడా పోటీకి అర్హులే. రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు 1,66,55,186 మంది, మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక భవిష్యత్తుకు బ్రాండింగ్ అంటూ పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి. రాష్ట్ర గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించాలి. ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 30 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక సమీక్షలు ఉండబోతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారానికి సంబంధించిన వార్త ఇది. మారుతున్న శతాబ్దాల గాయాలు, నేడు ప్రపంచమంతా రామభక్తితో మునిగింది. నిన్న రామమందిరంపై ధ్వజారోహణ సందర్భంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలను, ప్రసంగాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి, జుట్టు పెంచుకొని యూనిఫామ్, బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు. దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఉత్తర్వులకు సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కోటాకు కాటు, బీసీలకు పోటు అంటూ రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ అంటూ నమస్తే తెలంగాణ
ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చింది. స్థానికంలో ఇచ్చింది 17.08%. 42% కల్పిస్తామని ఇన్నాళ్లు ఆశలు పెట్టారు, నేడు ఉన్న కోటాలోనే 10% కోత పెట్టారు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది. ఇక పంచాయతీ నోటిఫికేషన్ల విడుదల, రాజకీయ సంగ్రామం అంటూ 3 విడతల్లో ఎన్నికలు, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన. మా బీసీలకు సీట్లొద్దా సీతక్క అంటూ మంత్రిని నిలదీసిన బీసీ యువకుడు. మండలంలో ఒక్క జీపీ అయినా బీసీలకు ఇవ్వరా అంటూ క్వశ్చన్. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి, సోషల్ మీడియాలో వీడియో వైరల్. క్యాబినెట్లో రగడ. పవర్ ప్లాంట్ ప్రతిపాదనపై మంత్రులు ఫైర్, పీపీటీ ఇచ్చిన బ్యూరోక్రాట్స్పై ఆగ్రహం. బొగ్గు లేని చోట ప్లాంట్ కట్టడం సాధ్యమా? యాదాద్రిలో బీఆర్ఎస్ కట్టిన ప్లాంటు మీద మనమే విచారణ వేసి మళ్లీ అలాంటిదే కడదామా? గ్యారంటీలకే నిధులు లేకుంటే కొత్త భారం ఎందుకు? నిలదీసిన మంత్రులు. గరంగరంగా క్యాబినెట్. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాల్లో ముందుగా ఈనాడులో కథనం చూసినట్టయితే నిన్న అయోధ్యలో ధ్వజారోహణానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ శతాబ్దాల గాయాలు మానుతున్నాయి అంటూ కథనాన్ని హైలైట్ చేస్తూ పైన టాప్లో ఇచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే అరాచక శక్తుల చేతుల్లో తుపాకులు అంటూ ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. వైసీపీ ముఖ్య నేతల సన్నిహితులు, అనుచరులు, వారి ముఠాల్లోని సభ్యులు, ఆ పార్టీ చోటామోటా నాయకులకు పప్పు బెల్లల్లా పనిచేశారు అంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రచురించింది ప్రధాన వార్తగా. ఇందులో వైసీపీ హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎడాపెడా లైసెన్సులు, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ చోటా నేతలకు మంజూరు అంటూ గత ప్రభుత్వ హయాంలో తుపాకుల లైసెన్సులు ఎడాపెడా ఇచ్చారనేదే ఈ వార్త. ఇక కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాలు 26 నుంచి 29కి, అటు రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82కు పెరుగుతాయి. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు సీఎం ఆమోదం తెలిపారు. ఆదిలో అడ్డంకులకే నీరుగారిపోవద్దు అంటూ స్వీయ అనుభవాల నుంచి నాయకత్వ పాఠాలు చెప్పిన దువ్వూరి సుబ్బారావు. విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కీలక ఉపన్యాసం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఏపీ 29 అంటూ 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరుగుతుంది. సో కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం, మదనపల్లెతో కలిపి 3 కొత్త జిల్లాలు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు. మండపేట నియోజకవర్గం తూర్పులోకి, అద్దంకి, కందుకూరు ప్రకాశంలో విలీనం. ఇక సవరించిన నివేదికకు చంద్రబాబు ఓకే చెప్పారు. ఫైలుకు నేడు ఆన్లైన్లో మంత్రుల ఆమోదం ఉంటుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది. అభ్యంతరాలకు 1 నెల రోజుల గడువు ఉంది. ఇక మానుతున్న శతాబ్దాల గాయాలంటూ నేడు ప్రపంచమంతా రామభక్తితో మునిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చినా ఆత్మన్యూనత పోలేదు. అయోధ్యలో మోదీ. పార్టీయే సుప్రీం. మంత్రులు, ఎమ్మెల్యేల్లో నిర్లక్ష్యం వద్దు. గ్రీవెన్స్ నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులకు నోటీసులు. పార్టీ కోసం కష్టపడ్డ అందరికీ న్యాయం, ఆ బాధ్యత నేనే తీసుకుంటా అంటున్నారు లోకేష్. నెక్స్ట్ సాక్షి. బాబు అక్రమాలకు పచ్చతర్పణం అంటూ అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం. ఫిర్యాదుదారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు, పిటిషన్లు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే బాటలో అప్పటి సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అంటూ ఈ వార్తను సాక్షి ప్రధాన వార్తగా ఇచ్చింది.
దయలేని ప్రభుత్వం ఇది అంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం. బాబు పాలనలో తమకు ఎలాంటి మేలు జరగలేదని రైతుల ఆవేదన. గతంలో ధైర్యంగా బతికాం, ఇప్పుడు దీనంగా గడుపుతున్నాం. తుఫాన్లు వర్షాలతో అల్లాడిపోయినా సాయం అందడం లేదు అని ఆవేదన. పులివెందుల మెడికల్ కాలేజ్ రాకుండా చేశారన్న ఓ విద్యార్థి. ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చిన జగన్ అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేసింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.